నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. క్యాబినెట్ లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక చర్చ వచ్చింది. అంటే రెగ్యులర్ గా దానికి సంబంధించిన కొన్ని కేసులు కొంతమంది ఎదుర్కొంటున్నారు కాబట్టి దాని గురించి ఏమో అని అందరూ అనుకుంటారు, కానీ కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కొండపైన, తిరుపతి కొండపైన గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రశ్న వేశారు. అంటే అసలు ఎందుకు ఈ చర్చ వచ్చింది, ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. దగ్గర మీరు 30+ 30 సంవత్సరాల పైగానే మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు. మీకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఎవరైనా కొండపైన అంటే తిరుపతి కొండపైన గెస్ట్ హౌస్లు కట్టుకున్నారా? అసలు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టే ఈరోజు చర్చ అవుతుంది. ఆయన స్వయంగా ఒక వ్యక్తిని కూడా పట్టుకున్నారు, ఎలా ఇస్తారు పర్మిషన్ అని. మీరేమంటారు అసలు? సో క్యాబినెట్ లో చర్చకు వచ్చింది. చర్చకి తీసుకొచ్చింది ఎవరు? బాబు గారే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు. వీళ్ళు ప్రస్తావించారు అంశాన్ని. తిరుమలలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ని వాళ్ళు ప్రస్తావించారు. ఎందుకు ప్రస్తావించారంటే, ఒక ప్రముఖ పత్రిక 2 రోజుల నుంచి తిరుమలలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని రాసింది. అక్కడ ఒక కాటేజ్, ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి తిరుమలలో స్థలం కేటాయించడం లేదా దానికి పర్మిషన్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా, కూటమి ప్రభుత్వం ఉండగా, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రంగా మేము చూస్తున్నామని చెప్తున్నటువంటి తరుణంలో ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది చంద్రబాబు నాయుడు గారు సీరియస్గానే తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నారు. అసలు ఆశ్చర్యపోయేటువంటి నిర్ణయం అది. బోర్డులో, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తీర్మానం చేశారు. అది అసలు తీర్మానం ఎలా చేస్తారు, తీర్మానం చేయటం వెనక ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెమ్మన్నారు. చిన్న విషయం కాదు కదా అది. అసలు కాదు. ఆ ప్రముఖ పత్రిక రాయబట్టి సరిపోయింది. రాయకపోతే ఏంటి? ఎవరికి తెలియదుగా. రాయకపోతే ఎవరికి ఎప్పటికీ తెలుస్తుంది, కట్టిన తర్వాత తెలుస్తుంది. అంటే ప్రైమరీ స్టేజ్లో తెలిసింది. అది కూడా ఇంకోటి తెలుసా, జంగా కృష్ణమూర్తి గారు మెంబరు, టీటీడీలో మెంబరు. ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో కూడా ఆయన మెంబరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అప్పుడు జంగా కృష్ణమూర్తి గారు. అప్పుడు కూడా ఆయన మెంబరే. 2 సార్లు గెస్ట్ హౌస్కి పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అప్పట్లోనే అప్పట్లో సాధ్యం కాల అతనికి. 2 సార్లు ట్రై చేస్తే 2 సార్లు సాధ్యం కాల. కానీ ఇప్పుడు ఈజీగా మీకు అక్కడ కాటేజీ కట్టుకోవడానికి, ల్యాండ్ ఇవ్వడానికి కానీ, కట్టుకోవడానికి కానీ పర్మిషన్ ఇచ్చారని అంటే అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అనేది అందరూ ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. సార్, అంటే ఇందులో బిఆర్ నాయుడు గారి పాత్ర ఎంత ఉంది? సరే, మా బిఆర్ నాయుడు గారా లేకపోతే ఇంకొకరు, ఇప్పుడు ఆయనకి అపారమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తి ఉంది నాకు తెలిసినంత వరకు. ఒప్పుకోవచ్చు. ఓకే. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద విశ్వాసం, నమ్మకం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రంగా ఉంచుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయనకి ఆ పదవిని ఇవ్వడం జరిగింది. అనేక మంది పోటీ పడినప్పటికీ మరి ఆయనకి తెలిసి జరిగిందా, తెలియ జరిగిందా, అసలు దాని వెనక ఏం జరిగింది, ఇదన్నీ బయటకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే బోర్డులో అది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎజెండా ఉంటుంది. ఎజెండా ఉన్నప్పుడు ఎజెండాని స్టడీ చేస్తారు, బోర్డు మెంబర్స్ అందరూ స్టడీ చేస్తారు, ఈఓ ఉంటారు, అందరూ ఉంటారు బోర్డులో. మరి ఈఓ నిర్ణయం, ఈఓ ఆయన ఎగ్జిక్యూటివ్గా ఈఓ ఉంటారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి నెయ్యి కల్తీ జరిగింది, పరకానికి సంబంధించినటువంటి కేసు నడుస్తుంది. మరి దీంట్లో ఎవరిని పిలిచి మాట్లాడారు, ఎవరిని పిలిచి విచారించారు? ఈఓని పిలిచి విచారించారు కదా. హైకోర్టు తప్పబట్టింది. పరకాణి కేసులో హైకోర్టు ఈఓ ఇచ్చినటువంటి రిపోర్ట్ను కూడా తప్పబట్టి మీరు బాధ్యులు అని చెప్పి చెబుతుంది కదా. కల్తీ నెయ్యి విషయంలో కూడా సిబిఐ పిలిచి ఈఓని ప్రశ్నించింది కదా. ఆ రోజు ఇదే ఈఓ ఉన్నారని చెప్పి ఆయన్ని పిలిపించి వాళ్ళ విచారించింది కదా సిబిఐ. మీరు ఎగ్జిక్యూటివ్గా ఉండి మీరు ఎందుకు దీన్ని పట్టించుకోలేదు అని అంటే ఆయన ఏం చెప్పారు, ఆ రోజు చైర్మన్ ఉన్నారు, బోర్డులో నిర్ణయం తీసుకున్నారు, బోర్డు నిర్ణయాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడం వరకే మా బాధ్యత అని చెప్పి ఆయన రిప్లై ఇచ్చారు సిబిఐకి. అసలు అంటే బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ దానికి ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చు కదా. ఐఏఎస్లు కాకపోతే నాన్ ఐఏఎస్లు పెట్టుకోవచ్చు కదా. ఐఏఎస్లు ఎందుకు పెట్టుకుంటారు? సివిల్ సర్వెంట్స్ వాళ్ళు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్ అంటే
అవును. అంటే ఏంటి, రాజ్యాంగం నిబంధనలు ఇవన్నీ బాగా తెలిసి అవగాహన ఉండి చట్ట ప్రకారం ఉందా లేదా అనేది వాళ్ళు స్టడీ చేసి అప్పుడు అప్రూవల్ చేయాలి. ఇవాళ బోర్డు ఉంది, రేపు ఉండకపోవచ్చు బోర్డులో ఉండేటువంటి వాళ్ళు. కానీ ఆయన అయితే ఉంటాడుగా, 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు రిటైర్ అయ్యేదాకా ఉంటాడు కదా ఆయన విచారిస్తారు కదా. మరి ఏదైనా తీర్మానం చేసినప్పుడు ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, ఈవోల మీద. ఈవో మీద ఎంతో నమ్మకం ఉండి అనిల్ కుమార్ సింఘాల్ గారిని గత ప్రభుత్వంలో ఈవోగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారిని చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేశారు, అనిల్ కుమార్ సింఘాల్ గారి మీద నమ్మకంతో. అంతకుముందు ఉన్నటువంటి ఈవో కారణంగా చైర్మన్ కన్నా ఈవోకి మధ్యలో పొసగడం లేదనేటువంటి ఉద్దేశంతో ఆ ఈవోని మార్చేసి కొత్త ఈవోని తీసుకొచ్చారు. మరి ఈవో ఏంటి, కమిటీ ఏది చెప్తే అది చేయటానికా? అందుకు కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపాయింట్ చేసింది. కమిటీ ఏది చెప్తే అది గుడ్డిగా చేయడానికి కాదు కదా. అది ఉందా, మార్గదర్శకాల ప్రకారం చట్ట ప్రకారం ఉందా లేదా, అలాగే ఆగమ శాస్త్రం సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళని ఆగమ శాస్త్రం పండితులను అడగడం, లేదంటే అసలు తీర్మానం అసలు బోర్డుకు ఉండేటువంటి మార్గదర్శకాలు ఏంటి, వీటన్నిటిని స్టడీ చేసిన తర్వాత కదా. మీరు ఒక గత ప్రభుత్వంలో దారుణమైపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం, అసలు అటువైపు రానియకుండా చేస్తున్నారు, భక్తుల్ని క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి ప్రచారం చేసినటువంటి కూటమి నాయకులు ఇవాళ ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారు? ఇవాళ ఈ ఇన్సిడెంట్ ఒక కాటేజీకి ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి అక్కడ ల్యాండ్ ఇవ్వడానికి తీర్మానం చేసి ఓకే చేశారని అంటే ఏ సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం? అయినా అది దేవుడి ల్యాండ్ కదా సార్, అంతే. దేవుడిది మీకు నాకు ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు? అసలు ఇవ్వకూడదు అని చెప్పి నిర్ణయం ఉంది. ఇవ్వకూడదు అని ఒక మ్యాండేటరీ, అది ఎవరికి ఇవ్వడానికి లేదని. పైగా జంగా కృష్ణమూర్తి గారు ఒక ట్రస్ట్ పేరుతోటి అది తీసుకోవాలని ప్రయత్నం చేశారు, ఒక ట్రస్ట్ పేరుతోటి. ఇప్పుడు మఠాధిపతులు పీఠాధిపతులు వాళ్ళకి ఇస్తుంటారు అక్కడ. సో అలానే ఒక ట్రస్ట్ ఒకటి చూపించి ఆ ట్రస్ట్ పేరుతో, ఆ ట్రస్ట్ ఏంటంటే ఆ ట్రస్ట్ కూడా కరెక్ట్ కాదని చెప్పి ఇప్పుడు పేపర్లో వస్తుంది, ఫేక్ అని చెప్పి వస్తుంది పేపర్లో. అందుకే ఇప్పుడు దీని మీద సపరేట్గా ఒక రిపోర్ట్ తెప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు. అసలు దీని వెనక ఏం జరిగింది, బోర్డులోకి వచ్చేంత ప్రెజరు లేదంటే వచ్చేంత వ్యూహాలను ఎవరు రచించారు, దీని వెనక ఎవరున్నారు, ఈ మొత్తం ఇప్పటికే గోవులు చనిపోయినాయి అని చెప్పేసి కరుణాకర్ రెడ్డి గారు గందరగోళం చేస్తున్నారు. అక్కడేదో మళ్ళీ దర్శనాలకు సంబంధించి ఏదో జరుగుతుందని చెప్పి చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు గందరగోళంగా ఉంది కదా. ఇప్పుడు నిన్నగా మొన్న కేసు వచ్చింది, ఏంటది, మందు సీసాలది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే వాళ్ళ పత్రికకు సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కేసు నమోదు చేశారు. మళ్ళీ వాళ్ళని వదిలేశారు. సరే, వదిలేశారంటే చట్ట ప్రకారం ఏదైతే జరుగుతుంది అనుకోండి. అంటే ఇన్ని జరుగుతున్నప్పుడు ఇంకా అప్రమత్తంగా ఉండాలి కదా. ప్రత్యర్థులు బదనాం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పదే పదే చెబుతున్నటువంటి ఈ నాయకులు లేదంటే బోర్డు మెంబర్స్ వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు మన వైపు నుంచి తప్పు జరగకుండా చూసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పచెప్పారు ఈవో కను చైర్మన్ గారికి. వాళ్ళిద్దరి మీద నమ్మకంతో ఆయన ఉన్నారు. ఇప్పుడు అసలు తెలియకుండానే బోర్డులోకి ఆ తీర్మానం ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? జంగా కృష్ణమూర్తి గారికి అది కట్టుకుంటానికి ఎవరు పర్మిషన్ ఇవ్వాలని తీర్మానం ఎందుకు చేశారు, ఎలా చేశారు? అదేం చిన్న ఇష్యూ కాదు కదా. ఎలా చేశారు దాని మీద రిపోర్ట్ తెమ్మని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగారని చెప్పి నిన్న క్యాబినెట్లో ప్రస్తావనకు వచ్చింది. సో క్యాబినెట్లో కల్తీ నెయ్యి, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత, తర్వాత పరకాణి కేసు, ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఇది వస్తే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి అసలు దీని వెనక ఏం జరిగిందండి మొత్తం రిపోర్ట్ తెప్పిండి అని చెప్పి చెప్పారు. అది బయటకు రావాలి అసలు ఏం జరిగిందని. చిన్న ఇష్యూ కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు పెడితే 2 సార్లు తిరస్కరించిన దాన్ని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా దాన్ని ఆమోదిస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్న. దానికి సంబంధించి రిపోర్ట్ వస్తే కానీ అసలు దాని వెనక ఏం జరిగింది అనేది బయటకు రాదు. అసలు ఆ పత్రిక నిజంగా ఆ పత్రికకి థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ ఆ పత్రిక కనుక న్యూస్ ఇవ్వకపోతే ప్రొజల్యూషన్ దాని పాటికి అది ప్రాసెస్ అయిపోతుంది. ఇంతకంటే పెద్ద నింద కూటమి మీద పడుండే. అంతే, ఎలక్షన్ టైంలో ఇలాంటి బయటకు తీసుకొస్తారు కదా, అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.